Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ చట్టాలపైన నిపుణులుగా ఉన్నటువంటి కావేటి శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు దేశాలు కూడా అణ్వస్త్ర దేశాలు. ఒకవైపు ఏమో వీళ్ళు మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, అటువైపు వాళ్ళు క్షిపణి పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది కాబట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యాలుగా చెబుతున్నటువంటి చైనా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఇటువంటి దేశాలు ఇన్వాల్వ్ అవడానికి, మీడియేషన్ చేయడానికి, మీడియేషన్ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇప్పుడు మీడియేషన్ అనేది ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వాటర్స్ ట్రీటీ అనుకున్నాం కదా, ఇండస్ వాటర్స్ ట్రీటీలో అందులో మెకానిజం రాయనే లేదు. అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎక్కడ, ఆర్బిట్రేషనా, ఈడిఆర్ఆ, మీడియేషన్ అని. అంటే ఇప్పుడు ఏదో ఒక కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వెళ్ళారనుకోండి, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఇన్వోక్ చేస్తే డెఫినెట్ గా మీడియేషన్ అనేది జరుగుతుంది, జరగాలి. లేకపోతే ఇప్పుడు పీస్ఫుల్ గా మనం ఇప్పుడు కాశ్మీర్ ఇస్ పీస్ఫుల్ నా, ఇప్పుడు మళ్ళీ ఇది చేసే వరకు డెఫినెట్ గా మన కంట్రీ కూడా అలర్ట్ అయింది. చాలా ఇప్పుడు పాకిస్తానీ లో హై కమిషన్ క్లోజ్ చేయమన్నారు. ఇక్కడ ఉన్న హై కమిషన్ ఆఫీసర్స్ కూడా పొమ్మని చెప్పారు. పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది, సిమ్లా ఒప్పందం పక్కన పెట్టేసింది, ఎయిర్ స్పేస్ యూజ్ చేయొద్దని చెప్పింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. సో అసలు సిమ్లా ఒప్పందం పక్కన పెట్టడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అంటే ఇప్పుడు ఐ కెనాట్ సే వాళ్ళకు నష్టమో మనకు నష్టమో మనకు లాభం అని చెప్పలేనండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ చెడిపోతాయి. కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ చెడిపోయినప్పుడు ఏమవుతుంది, ఎకనామికల్ ఇట్ విల్ ఎఫెక్ట్. నెంబర్ 3 ఏమవుతుందంటే అండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మనము చూసుకుంటే ఈవెన్ మన జీడిపిఏ కానీ, మన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇండికేటర్స్ లో మన కంట్రీ ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద థర్డ్ రిచెస్ట్ కంట్రీ అండ్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ మిలిటరీ ఎకానమీ అండ్ ఎవ్రీథింగ్. 2028 లో మన సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతుందని ఇండికేటర్స్ ఉన్నాయి, ఎకనామిక్ ఇండికేటర్స్. మరి అది తీసుకురాకుండా చెయ్యాలంటే మరి కొన్ని దేశాలు ఈ పొలిటికల్ ఉంటాయి కదండి. పాకిస్తాన్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ దగ్గర డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర చూసుకుంటే వాళ్ళకు పొలిటికల్ అన్రెస్ట్, వాళ్ళ దగ్గర ఒక 10-20 సార్లు మిలిటరీ కూ అయింది. వాళ్ళ దగ్గర ఉన్న అధ్యక్షులందరినీ జైల్లో పెడతారు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ దట్ కంట్రీ. అండ్ బట్ చైనా వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ వేస్తున్నారు కదా మరి పాకిస్తాన్ కి. ఇప్పుడు డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి, అంటే వాళ్ళు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు బంగ్లాదేశ్ మనం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితే మనం అక్కడి ప్రైమ్ మినిస్టర్ కి మనమే అసైలం ఇచ్చాము. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా. సో ఐ థింక్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఆల్సో. రైట్. అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ అంటే ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవుతుందా, దేశాలుగా ఇన్వాల్వ్ అయ్యి ఇతర దేశాలు మీడియేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. అలాంటి ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ అండి, డెఫినెట్ గా, బికాస్ వీ హ్యావ్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నౌ. మనది 5, మనం కూడా వన్ ఆఫ్ ద బిగ్ 5 కావాలనుకుంటున్నాం కనుక డెఫినెట్లీ వీ హ్యావ్ అ గ్రేట్ రోల్. అదొకటి. రెండోది ఏంటంటే నౌ మోడీ ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్ కదండి. సో హీ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ ప్రిరాగేటివ్ ఆన్ ట్రంప్ స్పీకింగ్ టు హిమ్. ఇంకోటి ఏంటంటే తను కూడా, ట్రంప్ గారు కూడా మొదటి నుంచి ఇండియాలో కూడా టెర్రరిజం ఉంది, మా దగ్గర ఉంది, అది కూడా లార్జెస్ట్ డెమోక్రసీ, మనది లార్జెస్ట్ డెమోక్రసీ. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కోవిడ్ తర్వాత హీస్ పుల్లింగ్ అవే ఆల్ ద కంపెనీస్, రష్యన్ కంపెనీస్ అన్ని కూడా చైనా నుంచి పుల్అవుట్ చేసేస్తున్నారు. నౌ మేక్ అమెరికా గ్రేట్ అన్నట్టుగా మేక్ ఇండియా గ్రేట్ అని నినాదంతో అన్ని కంపెనీస్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నాయి. అన్ని యూరోపియన్ కంపెనీస్, ఈవెన్ రష్యన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కూడా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ థ్రెట్ టు చైనా. సో ఇంటర్నల్ పాలిటిక్స్ లో వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు, పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, నేపాల్ వాళ్ళు కూడా అప్పులు ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ఇండైరెక్ట్ గా వాళ్ళది కూడా ప్రమేయం ఉంటుందేమో అని నా ఒపీనియన్ అండి. చైనా డైరెక్ట్ గా కాకపోతే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ని రెచ్చగొట్టి చేయించడానికి అవకాశాలు ఉండొచ్చండి డెఫినెట్ గా. రైట్. థ్యాంక్ యూ కావేటి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.